సీఎం సహాయ నిధి సామాన్యులకు ఆర్థిక భరోసానిస్తుందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలిలోని స్థానిక జనసేన కార్యాలయంలో 32 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఇప్పటి వరకు తెనాలి నియోజకవర్గ పరిధిలో 275 మంది లబ్ధిదారులకు 3.26 కోట్ల ఆర్థిక సాయం అందించినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలలో సామాన్యులకు వైద్య సేవలు అందించేందుకు 25 లక్షల వైద్య బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. నిధి నుంచి ఈరోజు 32 మందికి సుమారు 19,70,000 రూపాయలు అందించడం జరిగింది. ఇప్పటి వరకు తెనాలి నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా నేను ఎన్నికైన తర్వాత 275 మందికి 3,26,00,000 రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి సహాయ నిధిని మరొకసారి ప్రజలకి మేలు చేసే విధంగా ఒక చక్కటి సంక్షేమం కార్యక్రమంలో ఇదొక భాగం. ఎందుకంటే ఆరోగ్యరీత్యా అనేక ఇబ్బందులు, ఆర్థికంగా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల్ని ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేస్తున్న ఈ కార్యక్రమం. సో ప్రత్యేకంగా మన తెనాలి నియోజకవర్గం ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు. రాష్ట్ర ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాల్లో అన్నిటికన్నా ఎక్కువగా మేలు చేసే విధంగా సామాన్యుడు వైద్య సేవల గురించి ఇబ్బంది పడకుండా ఉండడానికి కోసం రాబోయే రోజుల్లో 25 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం ఇన్సూరెన్స్ పథకం ద్వారా మెడికల్ ఇన్సూరెన్స్ ప్రతి ప్రభుత్వ ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రిలో ఎక్కడైనా సరే వైద్య సేవలు వచ్చే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. అది త్వరలో ప్రవేశపెట్టి రాష్ట్రంలో ఉన్న దాదాపు 4,20,00,000 కుటుంబాలకి 25 లక్షల రూపాయల చొప్పున ప్రతి ఒక్కరికి ఈ ఇన్సూరెన్స్ పథకం మెడికల్